మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ దినము ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా మిక్కిలి అలుపుడునైన నాకు కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి దేవాది దేవునికి నేను కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పనిచేస్తుందా? రికార్డ్ అవుతుంది చూడండి సార్, చూడండి రికార్డ్ అవుతుందా? రైట్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మొన్నటి వారం ఏ వాక్య ధ్యానం చేసుకున్నామో మీకు జ్ఞాపకం ఉందండి? ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం అమ్మా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. ఐక్యత అనే దానికోసం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా దేవుడు నా హృదయంలో ఒక తలంపు పెట్టాడు. ఆ వాక్య ఉపదేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాతో చెప్పండి, విడిచిపెట్టుట. చెప్పండి. ఈరోజు వాక్య ఉపదేశం అంశం ఏంటండి? విడిచిపెట్టుట. విడవడం. ఒక భాషలో, మన భాషలో చెప్పడం ఏంటంటే విడిచిపెట్టడం. ఏమండి? చెప్పండి, విడిచిపెట్టడం. నాతో కలిసి చెప్పండి, విడిచిపెట్టడం. ఏం విడిచిపెట్టాలి? ఏమి విడిచిపెట్టాలి? ఈరోజు వాక్యంలో మనము సుసన్నంగా జాగ్రత్తగా దాన్ని మనం పరిశీలించుదాం. క్రైస్తవ జీవితంలో మనం విడిచిపెట్టకుండా మన ఆత్మీయ జీవిత స్థితిని కొనసాగించడం చాలా కష్టతరం. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, మీరు ఎందుకు లేస్తున్నారు బాబా? మీరు కూర్చోండి. మన దగ్గర పెట్టుకోమ్మా. స్తోత్రం చెప్దామా? గట్టిగా బిగ్గరగా చెప్దామా? ఇంకా బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాకముందు మనకి చాలా విషయాలు మనకు అలవాటు అయ్యి ఉన్నాం. వినబడుతుందమ్మా? యేసు ప్రభు దగ్గరికి రాకముందు మనకి చాలా విషయాలు అలవాట్లో ఉండేవాళ్ళం. అంటే ఒక్కరే కాదు, అందరం కూడా. కొంతమంది విగ్రహారాధన అలవాట్లు, కొంతమంది ఆచారాలు, కొంతమంది లోకంలో ఉన్న అలవాట్లు, కొంతమంది వ్యసనాలు. ఇవన్నీ యేసు ప్రభు దగ్గరికి రాకముందు వీటిని మనం కొనసాగించాం. ఏమ రైట్? యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఇవన్నీ మనం ఏం చేస్తామండి? కొనసాగించేవాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ఏం చేశారంటే, లోకములో నుంచి మనల్ని వేరుగా చేశారన్నారు కదా. అమ్మా ఉన్నారా? వాక్యం వింటున్నారా జాగ్రత్తగా? యేసు ప్రభువులో మనల్ని ఏం చేశాడు? ఆయన వేరుపరిచాడు. వేరుపరిచినప్పుడు మనం ప్రత్యేకించబడిన వాళ్ళం కదా. ప్రత్యేకించబడిన వాళ్ళం. మనకంటూ ఒక క్వాలిటీస్, మనకంటూ ఒక మంచితనం, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు మనకు ఒక ప్రత్యేక హోదా మనకిచ్చాడు. లోకంలో ఉన్నవారము మనము సమానం కాదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని మందిరంలో ఉంటున్నాం, దేవుని కలిగి ఉన్నాం, ప్రభువుని నమ్ముకున్నాం,
బాప్తీసం తీసుకున్నాం, ఆత్మీయ స్థితిలో వెళ్ళాలని ఆశపడుతున్నాం. కానీ మనకున్నది ఒకటి ఏంటంటే కొన్ని విడిచిపెట్టలేదు. మనం విడిచిపెట్టడం అనేది గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి మనం. ఒకసారి మీకు నేను ప్రతి విషయాన్ని వాక్యము యొక్క సున్నముగా మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్తలో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం. బైబిల్ తెరవండి అందరూ కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం తెరవాలి అందరూ. బైబిల్ తెరిచారా? మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచన భాగాల వరకు నేను చదువుతున్నాను, మీరు చూడండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుడిగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. విడిచి అనే ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అవసరమైతే విడిచి అనే దానికాడ అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయ్య కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జబదయ్యని దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఈరోజు మన వాక్య విషయం ఏంటమ్మా? విడిచిపెట్టడం. చెప్పండి, నాతో చెప్పండి, ఏంటిదమ్మా ఈరోజు? విడిచిపెట్టడం. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ఒకసారి యేసు ప్రభుతో పరిచయం అయిన తర్వాత మనం విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? విడిచిపెట్టాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు సముద్రపు గలిలయ అరణ్యంలో, ఆ గలిలయ సముద్ర తీరమున యేసు ప్రభు వారు వెళుతూ ఉంటే, ఇందులో పేతురు, తర్వాత ఇంకా ఆంద్రియా లేక యాకోబు, యోహాను వీళ్ళందరూ వలలు గుంజుకుంటా ఉన్నారు. వినాలి, నా మాటలు వినాలమ్మా జాగ్రత్తగా. వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా? వలలు గుంజుకుంటా ఉన్నారు. వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టుకోవడం. చేపలు పట్టుకోవడం వాళ్ళ వృత్తి. అయితే యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి, రండి నన్ను వెంబడించండి అనగానే వారి దగ్గరున్న వలలు, వాళ్ళ దగ్గరున్న దోణె విడిచి వెంబడించారంట. ఒకటి. రెండోది, యాకోబు, యోహాను వాళ్ళ తండ్రి కూడా, జబదయి వాళ్ళ తండ్రిని కూడా ఎక్కడ వదిలేశారమ్మా? చెప్పాలండి, ఎక్కడ వదిలేశారు? జీతగాండ్రు దగ్గర వదిలేశారంట. అక్కడ చూడండి, దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఇక్కడ మనం సొంత తండ్రిని కూడా వదిలేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి తండ్రిని వదిలేయడం తప్పు కదా బాబు అని మీకు అనిపిస్తుందేమో, కానీ వాస్తవానికి చెప్పనా, ఇప్పుడు చాలామంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. వదిలేసి వెళుతున్నారా లేదా? వెళ్తున్నారా? వదిలేసి 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా విదేశాల్లో ఉంటున్నారు. అంటే ఇక్కడ వదిలేయటం గొప్ప విషయం కాదు. అక్కడ వెళ్ళి అక్కడి నుంచి 4 రూపాయలు పంపించి ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అంత మాత్రాన ఆ కుటుంబాన్ని వదిలేసినట్లు కాదు. అయితే ఇక్కడ యోహాను, యాకోబు వాళ్ళు ఏం చేశారంటే, జీతగాండ్రు దగ్గర తండ్రిని వదిలేశారు. అంటే వాళ్ళు సమర్పణ పరిపూర్ణంగా చేశారు యేసు ప్రభువుకి. అంటే అక్కడ వాళ్ళు వృత్తి వదిలేశారు, వాళ్ళ పని వదిలేశారు, వాళ్ళు దోణిలు వదిలేశారు, వాళ్ళ వలలు వదిలేశారు. అన్నీ వదిలేసి ఎవరితో వెంబడిస్తున్నారండి? యేసయ్యను వెంబడిస్తున్నారు. ఇక్కడ మనం దీని నుంచి ఒక మంచి పాఠం ఏంటో తెలుసా? మనం భక్తి జీవితం చేయడానికి, ఏమండి, మన ఆత్మీయ విశ్వాసములో ఒక చిన్న విషయాన్ని, మనము భక్తి విషయం చేయడానికి, భక్తి జీవితం సాగించడానికి మనల్ని ఆటంకపరుస్తున్న విషయాలను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. మనల్ని ఏదైతే అడ్డు పెడుతున్నాయో,
మనల్ని ఏదైతే బంధిస్తున్నాయో, మనల్ని భక్తి జీవితం చేయకుండా ఏదైతే ఆటంకపరుస్తున్నాయో అవన్నీ విడిచిపెట్టి మనం ముందుకు సాగాలి. ఏదో నన్ను ఆపేస్తుంది, ఏదో నన్ను బలవంతం చేస్తున్నాయి, ఇవన్నీ నన్ను ఆపేస్తున్నాయి, ఇవన్నీ నన్ను భక్తి జీవితం చేయనివ్వట్లేదు, ఇవన్నీ నన్ను మందిరానికి వెళ్ళనివ్వట్లేదు, ఇవన్నీ నన్ను అది ఇది చేస్తున్నాయి అని చెప్పి నువ్వే వాటి మాట వెనకాల, లేకపోతే వాళ్ళు చెప్పే ఆ స్టోరీలు వెనకాల, లేకపోతే వాళ్ళు ఆటంకపరిచే విషయం వెనకాల నువ్వు వెళ్ళిపోతే వెనకబడిపోయేది నువ్వే. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేది ఎవరండి? మనమే. కాబట్టి ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న దోణెలు, వలలు, వాళ్ళకున్న కుటుంబాలు అన్నీ విడిచిపెట్టి వెంబడించారు. పిల్లరా, జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట చెప్తాను, ప్రతి క్రైస్తవులకు చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువుని వెంబడించినప్పుడు, యేసయ్యను వెంబడించినప్పుడు ఈ లోకములో మనం అన్నీ విడిచిపెట్టాలి. ఇఫ్ యు రెడీ, నువ్వు సిద్ధమైతేనే ప్రభువుని పరిపూర్ణంగా కలిగి ఉన్నట్టు. అన్నీ విడిచిపెట్టాలండి. ఆచారాలు విడిచిపెట్టేయాలి. ఒకవేళ బంధువులు దైవికమైన కార్యం చేస్తున్నావు అనుకో, నీవు యేసు ప్రభుకు సంబంధించిన ఒక గృహప్రవేశమే కానివ్వండి, ఒక పెళ్ళే కానివ్వండి, వినండి జాగ్రత్తగా, మీకు చాలా అవసరం ఇది. ఒక పెళ్లి చేసుకున్నా, ఒకవేళ ఇంట్లో గృహప్రవేశమైనా, లేకపోతే ఏదైనా ఒక శుభకార్యం చేసినా, లోకంలో మనకి చాలామంది బంధువులు ఉన్నారు, లేరని అనట్లేదు. వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించలేదు, వాళ్ళు యేసు ప్రభు తెలియదు వాళ్ళకి. వాళ్ళు నీ దగ్గరికి యేసు ప్రభుకి ఇష్టం లేని కొన్ని పనులు నీకు అంటించినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించకూడదు. అంత మాత్రాన నువ్వేమన్నా నా బంధువులండి, మా బంధువులు, మా స్నేహితులు, వాళ్ళ మాట కాదంటామా, వాళ్ళని కాదంటామా అన్నావు అనుకో, అన్నిటికంటే నువ్వు దూరపరిచేది ఎవరని తెలుసా? యేసు ప్రభుని దూరపరుస్తున్నావు. ఒక్కసారి యేసు ప్రభుని వెంబడించిన తర్వాత ఈ లోకంలో మనం అన్ని విడిచిపెట్టాలా. ఆచారాలైనా, పట్టింపులైనా, పద్ధతులైనా, ఏ విషయాలైనా మనం విడిచిపెట్టాలి. మనం క్రీస్తుతో వెంబడిస్తున్నామండి. మనకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ స్థితిని, మనం బలపరచబడే స్థితిని ఆటంకపరిచేది ఏదైనా దాన్ని విడిచిపెట్టే మనస్తత్వం మనకు రావాలి. లేకపోతే అది నిన్ను బంధించుకుని దాన్ని నిన్ను ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమంటాను తెలుసా? ఒకవేళ నువ్వు విడిచిపెట్టి తిరిగి లోకములో యేసు ప్రభు కంటే గొప్పది నాకు ఏది లేదు అని విడిచిపెట్టి నువ్వు యేసయ్యని వెంబడిస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పాలి గట్టిగా, ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడండి. చాలామంది సేవ చేస్తానంటారు, అయ్యా నాకు సేవ చేయాలని ఆశ ఉందయ్యా అంటారు, ఉద్యోగం వదలలేరు. అయ్యా నాకు సేవ చేయాలని ఆశ ఉందయ్యా, ఏమండి వాళ్ళు వ్యాపారం వదలలేరు. సేవ చేయాలని ఆశ ఉందయ్యా, ఏమండి వాళ్ళ కుటుంబంలో ఆటంక పరిస్థితులు వదలలేరు. సేవ చేయాలని ఉందయ్యా, దేవుని పని చేయాలని ఉందయ్యా, ఏమండి ఎన్నెన్నో విషయాలు పట్టుకుని ఆగిపోతారు. కబుర్లు మట్టికి సేవ చేయాలని ఉంది, కానీ నువ్వేం విడవట్లేదు. నిన్ను అట్టుకున్నవి, నిన్ను బలవంతం చేసేవి, నిన్ను బందీగా చేసుకునేవి వదలడం నీకు ఇష్టం లేదు. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభు శిష్యులను మనం గమనిస్తూ ఉన్నాం. యేసయ్య ఒకే ఒక్క పిలుపు పిలిచాడు, అయ్యా నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అనగానే వాళ్ళ దగ్గరున్న దోణెలు, వాళ్ళ దగ్గరున్న వలలు, వాళ్ళ దగ్గర అన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. మరొక మాట చూసుకుందాం, మత్తయి సువార్తలో నుంచి అద్భుతమైన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం త్వరగా. లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుంచి, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము,
నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబు యోహాను విస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తము విడిచిపెట్టి, అండర్లైన్ చేసుకోండి, సమస్తము విడిచిపెట్టి ఏం చేస్తారంట అమ్మా? ఏమిటమ్మా? సమస్తము, ఒకటి రెండు కాదు, సమస్తం విడిచిపెట్టేస్తారు. వాళ్ళకున్న ఇళ్ళు, వాళ్ళకున్న భూములు, వాళ్ళకున్న పొలాలు, వాళ్ళకున్న సర్వము సమస్తం విడిచిపెట్టి ఎవరిని వెంబడించారండి? యేసయ్యను వెంబడించారు. అర్థమవుతుందా ప్రియులారా? వీళ్ళు వెంబడించారండి. మరి నిజంగా ఇవన్నీ వదిలేసి వెంబడించారు కదా, ఎక్కడైనా దేవుడు వాళ్ళకి కొదువు చేశాడా? మీరు చెప్పాలి. ఎక్కడైనా వాళ్ళకు కొదువు చేశాడా? ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను, తర్వాత వాళ్ళకు కొదువు అయిందా లేదా అనేది కూడా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఇది లోక సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేచి లేవి అను ఒక సొంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు కూడా సమస్తము విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించెను. స్తోత్రం చెప్దామా? మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏం చేస్తున్నాడంట? సమస్తం విడిచిపెట్టాడు. ఎవరండి ఈయన? ఎవరమ్మీనా? సుంకపు వసూలు చేసుకునేవాళ్ళు. సుంకపు వసూలు చేసుకోవడం అంటే ఏంటి తెలుసా? చెప్పండి. వడ్డీ వ్యాపారాలు వసూలు చేసుకునే వ్యక్తి లేవి అనే అతను. వడ్డీ వ్యాపారం. ఈయనకు ధనం కరువా? డబ్బు కరువా? ఏమండి హోదా కరువా? ఏదో కరువు అండి. ఇప్పుడు మనకి డబ్బులు లేకే కదా కాస్త దీనస్థితి మనలో కనబడుతున్నాయి. అమ్మా వింటున్నారా? డబ్బుల కోసమే కదా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు డబ్బులు వద్దన్న వాళ్ళు ఎంతమంది చేయలేదండి? ఎవరు ఉండరు. స్తోత్రం. అందరికీ డబ్బులు కావాలి కదా, అందరికీ డబ్బులు కావాలి. మరి ఇంత ధనము కలిగిన ఈ లేవి ఏమండి సుంకపు మెట్టు దగ్గర, అంటే డబ్బులు వసూలు చేసుకునే ఆయన ఏం చేశాడమ్మా? సమస్తం విడిచిపెట్టేశాడంట. విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. ఇప్పుడు చూడండి, మరి వీళ్ళు అన్నీ వదిలేశారు కదా. ఇళ్ళు వదిలేశారు, కుటుంబాలు వదిలేశారు, ఆస్తులు వదిలేశారు, తల్లిదండ్రులు ఆస్తులు సంపాదన అన్నీ వదిలేశారు. మరి వీళ్ళకి ఏదైనా కొదువయిందా? ఎక్కడైనా తక్కువయిందా? లేదా? ఒకసారి చూద్దాం. లూకా సువార్తలో నుంచి ఇదే లాస్ట్ వర్సెస్లో చూద్దాం మంచిగా. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం తీయాలి. బైబిల్ తీస్తున్నారా? అందరూ తీస్తున్నారా? బైబిల్ తీస్తున్నారమ్మా? లూకా సువార్త 22వ అధ్యాయం 35వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరియు ఆయన సంచియు జాలను చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ తక్కువ కాలేదనిరి. స్తోత్రం చెప్పరండి. ఇప్పుడు వాళ్ళు మొత్తం వదిలేసి వెళ్ళారు కదండి. మొత్తం వదిలేసి వెళ్ళారు కదా. దేవుడు వాళ్ళకి ఏదైనా తక్కువ చేశాడా? యేసయ్య వాళ్ళకి ఏదైనా కొదువయ్యిందా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాడు ఆయన? 5,000 మందికి పెట్టాడు. అక్కడ ఏదైనా కొదువయ్యిందా? మరి వీళ్ళు దాదాపు యేసు ప్రభుతో ఎన్నాళ్ళు ఉన్నారండి? వీళ్ళు చెప్పండి, ఎన్నాళ్ళు ఉన్నారు? యేసు ప్రభుతో కలిసి 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా. యేసు ప్రభు తర్వాత చనిపోయారు ఆయన. ఆ తర్వాత అయినా దేవుడు వీళ్ళకి కొదువు చేశాడా? ఇప్పుడు యేసు ప్రభు వారు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి కొదువు కాలేదు. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏం కాలేదండి? కొదువ కాలేదు. అందుకే అడుగుతున్నాడు ఆయన, నేను మీకు చెప్పులు లేకుండా, మీకు సంచి ఇవ్వకుండా, మీకు కర్రలు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా మిమ్మల్ని పంపించినప్పుడు మీకు ఏదైనా కొదువు కలిగిందా? ఏది కొదువు కాలేదయ్యా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. బట్ ఇప్పుడు మరి ఎంతైనా సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా. అయ్యా నాకు 2 ఎకరాల పొలం ఉంది, అయ్యా నాకు నా ఇల్లుంది, అయ్యా ఇదిగో నాకు పలానా ఎకరం తోట ఉంది, ఇవన్నీ వదిలేసాను, మరి మాకు లాభం ఏమైనా ఉందా అని పేతురు ఒకసారి అడిగాడు.
దానికి కూడా ఆన్సర్ చూద్దాం చూడండి. మత్తయి సువార్తలో నుంచి ఆన్సర్ చూద్దాం చూడండి పిల్లరా. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను చూడండి. బైబిల్ తీస్తున్నారా అందరూ? చూడండి, చూస్తున్నారా? ఇక్కడ చూడండి, పేతురు అడుగుతున్నాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని చెప్పాలమ్మా. పేతురు అడుగుతున్నాడు ఇక్కడ. ఏమని అడుగుతున్నాడు అమ్మా? అయ్యా చెప్పండి, ఏమని అడుగుతున్నాడు? అయ్యా, మాకున్నవన్నీ విడిచిపెట్టేసి, మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మరి మాకేమన్నా దొరుకుతుందా? మాకేమన్నా ప్రయోజనం ఉందా అని అడిగితే అద్భుతమైన ప్రయోజనం దేవుడిచ్చాడు. చూడండి, ఏంటో ప్రయోజనం చదువుతున్నాను చూడండి కింద. ఇదిగో, యేసు వారితో ఇట్లా నేను, దాని కింద వచ్చిన భాగం, ప్రపంచ పునర్జనమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంటా ఉండండి ఇవి, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములకి వారికి మీరు తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తమును అన్నదమ్ములైనను, అక్క చెల్లులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లైనను విడిచి పెట్టిన ప్రతి వాడును, అమ్మా ఎన్ని రెట్లంట? 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందురు. స్తోత్రం, హల్లెలూయా. నా పిల్లరా, నేను యథార్థంగా ఒక మాట చెప్తున్నాను. యేసయ్యను వెంబడించడం అంటే అన్ని విడిచిపెట్టేలాగా ఉండాలండి. ఏదైనా, అది భూమి అయినా ఏదైనా రెడీ అన్నట్టుగా ఉండాలి. ఆ త్యాగశీలి నీలో ఉంటే ఇక్కడ 2 పొందుకుంటామండి. ఒకటేమన్నాడు? 100 అంతులంట. 100 అంతులంటే నీకున్నది ఇప్పుడు ఒక్కొంతే అనుకోండి, ఇప్పుడు ఎంత ఇస్తానన్నాడు ఆయన? 100 అంతులు. 100 అంతులు అంటే సామాన్యమా ఏమ్మా? సామాన్యమా? చెప్పరేంటండి, సామాన్యమా? 100 అంతులు, 100 అంతులుగా దీవిస్తానంటున్నాడు ఆయన. రెండోది, నిత్య జీవమునకు స్వతంత్రించుకుంటారు. నిత్య జీవం అంటే సామాన్యమా? ఏమంటే నిత్య జీవం అంటే సామాన్యమైందా? నేను అంటాను, మీరు ఒకసారి నా వైపు చూడాలి, తేరు చూడాలి. మన ప్రపంచంలో అధికమైన ధనవంతులు ఒక 10 మంది ఉన్నారండి. లిస్ట్లో ఓ 10 మంది. దీంట్లో చాలామంది నెంబర్ 1 స్థాయిలో ఉన్న వాళ్ళు బిల్ గేట్స్, ఏమండి, తర్వాత ఇంకెవరు, ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ప్రపంచ దేశంలో గొప్ప సంపాదన కలిగిన ధనవంతులు వీళ్ళు. నా మాట జాగ్రత్తగా వినాలి సుమా. ఇంత వీళ్ళకి ఏదైనా తక్కువ? ఏమండి, ఏదైనా కొరత ఉంటుందా? తినడానికి కొరత ఉందా? ఏదైనా కారు కొరత, బట్ట కొరత, ప్రయాణం కొరత? ఏది కొరత ఉండదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి వాళ్ళకి. ఒకవేళ ఈ ప్రపంచంలో ఏదైనా కొనడానికి వాళ్ళకి అసలు కొనడానికి ఏది తక్కువ ఏమీ లేదండి. అన్నీ కొనగలిగిన సామర్థ్యత వాళ్ళకు ఉంది. అర్థమవుతుందా? ఈరోజు ఒక రిలయన్స్ మార్ట్ కానీ, ముఖేష్ అంబానీగా ఆయన ఉన్నారు. రిలయన్స్ బంకులు కానీ, జియో బంకులు కానీ, నెట్వర్క్లు కానీ అన్నీ ఆయనయే. సూపర్ మార్కెట్స్ కానీ, పెద్ద పెద్ద మార్ట్లు కానీ, పెద్ద పెద్ద బిజినెస్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, కార్ల కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీ. వాళ్ళందరూ బాగా ధనవంతులు. అర్థమైందా? వాళ్ళు ఈ భూమి మీద ఇది కొనలేదనేది ఏది లేదు, అన్నీ కొనగలిగిన సామర్థ్యత వాళ్ళకు ఉంది. ఒక మనిషిని కొనగలిగిన సామర్థ్యత ఉంది, ఒక వస్తువును కొనగలిగిన సామర్థ్యత ఉంది, ఏదైనా కొనడానికి సామర్థ్యత ఉంది. ఒక భూమిని కొనడానికి సామర్థ్యత ఉంది, ఒక వస్తువును కొనడానికి సామర్థ్యత ఉంది.
ఎంతటి వస్తువులైనా, ఎన్ని కోట్ల రూపాయలైనా కొనగలిగిన సామర్థ్యత ఉంది, కానీ ఒక్కటి కొనలేరండి. ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని కొనలేరు వాళ్ళు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఒకటే ఒక రాజ్యాన్ని కొనలేవు. ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని కొనలేవు. ఈరోజు ఈ ఉర్లగొంత తిప్పను కొనగలిగిన సామర్థ్యత ఉందా లేదా? ఉంది. లేదా ప్రపంచవ్యాప్తంగా ధనవంతులైన వారిని, మన ఊరి గ్రామాన్ని కొనాలంటే వాడికి సామర్థ్యత ఉందండి. అయ్యా ప్రతిరోజు వాడికి జీతాలు ఇచ్చేద్దాం, ఆ ప్రాంతం అంతా మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోండి అని చెప్పగలిగిన సత్తా లేవా? ఉన్నాయి కదండి. చాలా గ్రామాలు కొనలేదా? పెంచుకుంటలేదా? ఎన్నో గ్రామాలు పెంచుతున్నారు చాలామంది ధనికులు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవుడు అన్నీ కొనొచ్చు, కానీ దేవుని రాజ్యాన్ని కొనలేడండి. ఒకవేళ నేను అంటాను ఇలాంటి గొప్ప ధననిధి కలిగిన ధనవంతులందరూ కూడా పరలోక రాజ్యముకు వచ్చినప్పుడు, అయ్యా నేను ఇదిగో ఇన్ని కోట్ల, వేల కోట్లు, $1,000,000 ఇవన్నీ ఉన్నాయి, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అంటే దేవుడు వెల్కమ్ చెప్తాడా? వెల్కమ్ చెప్తాడా అమ్మా? చెప్పడండి. కానీ ఈరోజు బహు పేదగలవాడికైనా, బహు లేనివాడికైనా గొప్ప రాజ్యం ఉచితంగా దొరకగలిగిన కృప మనకి యేసయ్య ఇచ్చాడు, నీ విశ్వాసము ద్వారా. అయితే విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టాలంటే ఏమిటి విడిచిపెట్టాలి? ఇప్పుడు కేవలం శిష్యులు విడిచిపెట్టినందుకు వాళ్ళకి గొప్ప బహుమానం చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? పేతురు అడిగాడు, అయ్యా మేము అన్నీ విడిచిపెట్టేశాం కదయ్యా, మేము అన్నీ వదిలేసాం, మరి మాకేమైనా లాభం ఉందా అంటే ఉంది. ఏం లాభమో తెలుసా? ప్రపంచమంతా ఒక రోజును తీర్పు జరగబోతుంది. ప్రపంచమంతా ఒక రోజునండి భూమి మీద ప్రతి మనిషి దేవుని సింహాసనము ఎదుట నిలబడగలిగిన రోజు రాబోతుంది. ఆ రోజు ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీకు 12 సింహాసనములు వేయబడతాయి. మొదటి సింహాసనము యేసు ప్రభు వారు, ఆయన సెంటర్గా ఉంటుంది. దాని పక్కన 12 గోత్రములకు సింహాసనములు వేయబడ్డాయి. 12 మంది శిష్యులకు వాళ్ళు తీర్పు తీర్చబోతున్నారండి. హల్లెలూయా! వాళ్ళు తీర్పు తీర్చబోతున్నారు. ఎంత గొప్ప బిరుదిచ్చాడు చూడండి. పరలోక రాజ్యంలో ఒక అధికారము దేవుడు ఇచ్చేశాడు వాళ్ళకి. ఈరోజు నీ విశ్వాస జీవితంలో నిన్ను వేధిస్తున్నవే కానీ, నిన్ను బాధ పెడుతున్నవే కానీ నువ్వు విడిచిపెట్టకపోతే, నీ ఆత్మీయ స్థితిలో నిన్ను భంగపరిచేవని అవి విడిచిపెట్టకపోతే నువ్వు ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేవు, పరలోక రాజ్యమును కూడా స్వతంత్రించుకోలేవు సుమా. విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ఏది ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేవు. విడిచిపెట్టాలంటే మనం ఏం విడిచిపెట్టాలి? మన వరకు అయితే ఏం విడిచిపెడతాను చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము చూద్దాం. సామెతల గ్రంథం త్వరగా తెరవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు, చదవండి అమ్మది. అతిక్రమములు దాచిపెట్టువాడు
వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు. ఎన్నో వచ్చిన భాగం చూడండి, అది 28వ అధ్యాయం 28, 12, 13 వచ్చిన భాగం చదవండి. 28వ అధ్యాయము సామెతలు 28వ అధ్యాయము 13 వచ్చిన భాగం. ఇక్కడ చూడండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టడాలి, కనికరము నొందుతావు. ఇక్కడ చూడండి, విడిచిపెట్టాలంటే ఏంటి? విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి మనం? నా వైపు చూడండి. ఏం విడిచిపెట్టాలి? అతిక్రమాలు. అతిక్రమాలు అంటే, అతిక్రమం అంటే ఏంటి? ఆజ్ఞ. అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే దేవుని మాట. అతిక్రమము అంటే పాటించకపోవడం, వినకపోవడం, లెక్క చేయకపోవడం, దానిని కొనసాగించకపోవడం, పట్టించుకోకపోవడం, మూర్ఖత్వంగా తిరగడం, దాన్ని అతిక్రమం అంటారు. అతిక్రమములు దాచిపెట్టువాడు అంటే పాపములన్నీ, లేకపోతే దేవునికి ఇష్టం లేనివన్నీ, లేకపోతే దేవుని నచ్చలేనివన్నీ నువ్వు అటు పెట్టుకుని దాచిపెట్టుకుంటే ఏమవుతావంట? అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లలేవు. నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని విధాలుగా కూలి పని చేసుకున్నా, వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేసినా, నీ హృదయంలో అతిక్రమము దాచిపెట్టుకుని ఉంటే, నీ హృదయంలో అతిక్రమ పాపపులు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు చేష్టలు నీ హృదయాల్లో దాచిపెట్టుకుని ఉంటే నీ భవిష్యత్తులో వర్ధిల్లేవు. దాన్ని ఒప్పుకుని చూడండి, ఒప్పుకుని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర. ప్రభువా, ఈ పాపం తప్పు చేశానయ్యా, ఇదిగో ఇది నేను చాలా నీకు విరోధంగా చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, దీన్ని మరలా ఎప్పటికీ నేను చెయ్యనయ్యా అని విడిచిపెట్టాలి. ఒప్పుకోవడం గొప్ప కాదు. ఇక్కడ చాలామంది ఒప్పుకుంటారండి. ఒప్పుకుంటారా లేదా? అయ్యా, ఈ ఆదివారం సినిమా చూశానయ్యా, అయ్యా దయతో క్షమించండి నాయన. ఒప్పుకున్నావు, విడిచిపెట్టావా? అయ్యా, ఈ ఆదివారం మరి ఆరాధనకి వెళ్ళలేదయ్యా, మరి నాయన క్షమించిన ఆయన. ఒప్పుకున్నావు, విడిచిపెట్టావా? అయ్యా, మరి నేను అబద్ధం ఆడాను, క్షమించండి ఆయన. విడిచిపెట్టావా? ఒప్పుకోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. క్రైస్తవులంగా మనం చేస్తున్న మొట్టమొదటి పెద్ద తప్పేంటో తెలుసా? ఒప్పుకుంటున్నాము కానీ విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టడం అంటే తెలుసా? మరలా మనలో కనబడదు. విడిచిపెట్టడానికి అర్థం ఏంటో తెలుసా? అది మనలో కనబడదు. అది ఆగ్రహమైన, కోపమైన, ద్వేషమైన, పగైన, ప్రతీకారమైన, ఏ అసహ్యమైనదైనా అది విడిచిపెడితే అది మనలో కనబడకూడదు. ఒకవేళ కనబడుతుందంటే నువ్వు ఒప్పుకున్నావు తప్ప విడిచిపెట్టలేదు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడంటండి. నీ హృదయంలో నువ్వు దాచిపెట్టుకుంటే నువ్వు ఎన్ని విధాలుగా ప్రయాసపడినా అది నువ్వు అనుభవించలేవు. ఒకవేళ నువ్వు సంపాదించవచ్చు, ఎకరాలు సంపాదించవచ్చు, స్థలాలు కొనచ్చు, బంగారం కొనచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, కానీ నీ భవిష్యత్తులో దాన్ని నువ్వు అనుభవించలేవు. ఎవడో ఒకడు దానిని కూల్చడానికి పుడతాడు, ఒకడు దాన్ని తినడానికి ఒకడు అనుభవిస్తాడు, దాన్ని సంతృప్తి కలగడానికి ఒకడిని ఏర్పరుస్తాడు దేవుడు. మీకు తెలుసా? మీకు చెప్పను, ఒక మాట మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తి పంట వేశాడండి. ఒక వ్యక్తి ఒక పంట వేశాడు, తన స్వచిత్తమైన జ్ఞానముతో వేశాడు ఆ పంట. దేవుని మీద ఆధారం లేదు, దేవుని విషయంలో అసలు సంబంధమే లేదు. తన స్వచిత్తమైన ఆలోచనలో వేసుకున్నాడు ఆ పంటని. దేవునికి లెక్క చేయకుండా వేసుకున్నాడు ఆ పంట. దేవుడి మాట వినకుండా వేశాడు ఆ పంట. దేవుని భయం లేకుండా వేసుకున్నాడు ఆ పంట. అయితే ఎక్కడ పంట ఉంటుందో ఆ పంటలో పురుగును కూడా ఏర్పరిచేవాడు. చెప్పాలా తమ్ముడా? చెప్పండి, వేసిన పంటలో పురుగుంటుందా ఉండదా? మాట్లాడరేంటండి, మౌనంగా ఉన్నారు. పంటలో పురుగుంటుందా లేదా? పురుగుంటే ఏమవుద్దా పంట? చెప్పాలి. ఈ మధ్యన పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఈ మధ్య కాలంలో మిడతల దాడి జరిగింది తెలుసా? కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో మిడతల దాడి అంటే
కొన్ని లక్షల కోట్లు మిడతలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదండి. ఒక్క పంట మీద పడితే గంటలో తినేసినాయి అనమాట. గంటలో అంత దారుణంగా పడిపోయినాయి. ఏమండి, ఆ పంటలు ఏం పంటలు వేశారు? వరి వేశారు, గోధుమ పంట వేశారు, తర్వాత జొన్నలు వేశారు, అన్నీ వేశారు. ఒక్క చెట్టుకు పడితే మొత్తం ఆకులతో సహా ఆ పచ్చదనము కనబడే ప్రతిదీ పీల్చుకుని తినగలిగిన పురుగు కూడా ఏర్పరిచేది దేవుడే. జాగ్రత్త, నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు నిలబెట్టినా, రాత్రి పగలు నువ్వు ఎంత ప్రయాసపడినా, దాన్ని ఎంతగా కూర్చినా తినేవాడు ఒకడు పెడతాడు దేవుడు. నీ కళ్ళారు చూస్తూ ఉండగానే దాన్ని కూలగరిచేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ ఏర్పరిచేది ఎవడు? దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు అనుకోవచ్చు, అయ్యా ముందు నాకు డబ్బు కావాలి, ముందు నాకు భూమి కావాలి, నాకు ముందు ఇది కావాలి, అది కావాలి. నువ్వు దేవుని లెక్క చేయకుండా, దేవుని పట్టించుకోకుండా, దేవుడి విషయంలో ఏమాత్రము లక్ష్యము లేకుండా నువ్వు చేసేదంతా కూడా దేవుడు చూస్తాడు. ఒక రోజున దానికి లెక్క ఇలాగ తీరుస్తాడు. అర్థమైందండి పిల్లలు? అర్థమైందా? ఒక తండ్రి నాతో ఇలా చెప్పుకుంటున్నాడు. అయ్యా, రాత్రి పగళ్ళు చాలా కష్టపడ్డానయ్యా. ఇంచుమించు ఒక 4-5 బిల్డింగులు కట్టా, ఇంచుమించు చాలా చోట్ల భూములు కొన్నా, ఇంచుమించు చాలా డబ్బులు కూడా కూర్చానయ్యా. కానీ నాకు పుట్టిన కొడుకులు ఏమండి ఎలా తినేస్తున్నారంట తెలుసా? మిడతలు తిన్నట్టు తినేస్తున్నారంట ఆ ఆస్తిని. ఎవరు చూస్తూ ఉండగా? తండ్రి చూస్తూ ఉండగా. ఎలా తినేస్తున్నారు అయ్యా అంటే, ఒకడు ప్యాకాట్లో పోగొడుతున్నాడంట, ఇంకొకడేమో రోజు రాత్రిపూట తాగేసి పోగొడుతున్నాడంట, ఇంకొకడేమో ఆటలో పోగొడుతున్నాడంట. ఇంతే. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా పిల్లరా? దేవుని వాక్యం ఎప్పుడుకి మారదండి, మారదు. నువ్వు అతిక్రమములు దాచిపెట్టుకుని ఉంటే వర్ధిల్లలేవు. ఇంపాసిబుల్. నువ్వు అతిక్రమాలతోనే బ్రతికితే నువ్వు ఎంతకాలం నువ్వు కొన్నావు అని పేరుంటే తప్ప అనుభవించడానికి నీ ధర్మం కాదు. ఏది కావాలి మనకి? అనుభవించేది ఉండాలా, దాన్ని పోగొట్టుకునేది ఉండాలా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఈ మధ్యన ఒక దేశంలో భూకంపం వచ్చింది, రష్యా దేశంలో భూకంపం వచ్చింది రీసెంట్లీ. మీకు తెలుసా? గుర్తుందా? నేను మీకు చాలా సందర్భాలు చెప్పాను ఈ విషయాన్ని. దాదాపు కొన్ని సంవత్సరాలు కష్టపడి లెక్క లేకుండా కష్టపడి ఒక అపార్ట్మెంట్ కట్టాడు అంటండి. పెద్ద అపార్ట్మెంట్ కట్టాడు. ఓపెనింగ్ అయిపోయింది. చక్కగా అందరికి రెంట్లకి ఇచ్చాడు. అందరూ రెంట్లకి వెళ్ళిపోయారు. అందరు రెంట్లలో ఉన్నారు. చక్కగా ఆనందపడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏమొచ్చిందమ్మా? భూకంపం వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కట్టాడంట తెలుసా? దాదాపు 12-13 సంవత్సరాలు కష్టపడి సంపాదించి కట్టాడంట. ఏమైపోయింది ఆ భూకంపంలోనూ? ఆ బిల్డింగ్, అదే అపార్ట్మెంట్ బిల్డింగ్ దగ్గర ఒక రొట్టె మొక్కించుకుని నిలబడి చూస్తున్నాడండి. ఇందుని బట్టి కూడా నీకు జ్ఞానం లేకుండా బతుకుతున్నావు అంటే అసలు నువ్వు మనిషి కాదు అర్థం. నీకు ఏమాత్రం గ్రహింపు లేదని అర్థం. ఏమండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు అంటే, అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉండాలండి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు తాపత్రయం కలిగి ఉండాలి. అతిక్రమములు దాచిపెట్టుకుని బ్రతికితే నువ్వు ఎప్పటికీ వర్ధిల్లలేవు సుమా. ఇంపాసిబుల్. దానిని ఒప్పుకున్నావు, రైటే. విడిచిపెట్టావా? మరలా నీలో ఆ చిగురు కనబడతానే ఉంది కదా. ఏమండి, అందరూ బాప్తీసం తీసుకున్నప్పుడు, ప్రభువా ఈ పాపం నేను చెయ్యనైనా, ప్రభువా ఈ పాపం ఎప్పటికీ చెయ్యను, ఇంకా ఈ పాపాన్ని క్షమించయ్యా. తమ్ముడా వినండి, ప్లీజ్ లిసన్ టు మీ. మీకు అవసరం, ఇంపార్టెంట్, వినాలి. దేవుడు అడుగుతాడు కదా మనల్ని. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే పాస్టర్ గారు మేము ఉంటాం, అయ్యా యేసు ప్రభుని నమ్ముకుంటున్నాం, మరి నీ పాపాలన్నీ విడిచిపెట్టావా అంటే, విడిచిపెట్టానయ్యా. ఒప్పుకున్నావంటే ఒప్పుకున్నానయ్యా.
మరి నీవు నీ సొంతంగానే నీ ఆలోచన నా ఇష్టంగానే తీసుకుంటున్నానయ్యా. మరి అప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇదిగో ఈ పాపం చేశాను నన్ను క్షమించిన ఆయన, అయ్యా ఈ తప్పు చేశాను క్షమించిన ఆయన, ఇది నీకు విరోధంగా చేశాను క్షమించిన ఆయన అని అడిగా బాగానే ఉంది, ఒప్పుకున్నాం. కానీ అది విడిచిపెట్టావా? కొన్ని రోజులు దడిచిన తర్వాత అది మరలా నీలో చెప్పాలి, అది మరలా నీలో ఏమవుతుందమ్మా? చిగురిస్తుంది. ములము చెట్టు ఇరిగిపోయిన కొమ్మను నాటినట్లుగా, తుమ్మ చెట్టు ఏరులో నుంచి వచ్చే చిగురించినట్లుగా నీ హృదయములో నుంచి మరలా పాపపు చేష్టలు, పాపపు అలవాట్లు, దేవునికి ఇష్టము లేని విరోధతనం నీలో మరలా చిగురిస్తూ ఉంది. నువ్వు ఎక్కడ విడిచిపెట్టావు? ఎక్కడ విడిచిపెట్టారండి? యేసు ప్రభు శిష్యులు అన్నాడు, నాతో వెంబడించండి అయ్యా అన్నాడు. పాపం వాళ్ళ మొత్తం ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ వదిలేశారనుకోండి, మరి నీకు అంత విషయంగా నీ భూమిలో నీ ఇల్లు అమ్ముకుని రమ్మనలేదు ఆయన, నిన్ను విడిచిపెట్టమన్నాడు. ఏం విడిచిపెట్టమంటున్నాడు? అతిక్రమాలు విడిచిపెట్టు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాయి. ఇంకోటి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఇదే వాక్య ఉపదేశంలో నుంచి 7వ వచనం చదవండి. ఆగండి, పెద్దోళ్ళు అందరు తీయండి అమ్మ, బైబిల్ తీయండి, అందరు తీయండి. ఏంటి బైబిల్ తెరవండి, అందరు కూడా తీయాలి, అందరూ కూడా, ఎవ్రీ పర్సన్ అందరు తీయాలి, బైబిల్ తెరవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం బైబిల్ చూడండి అయ్యా, అందరు బైబిల్ చూడండి, తీయాలి. బైబిల్ తీశారు అందరూ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం గట్టిగా బిగ్గరగా స్వరమెత్తి అందరు నాతో పడి చెప్పండి, యెహోవాయందు చెప్పాలి, యెహోవాయందు భయభక్తులు కలిగి, విప్పాలి నోరు, భయభక్తులు కలిగి చెడుతనము విడిచి పెట్టుము. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఏం విడమంటున్నాడు? మన అంశం ఏంటమ్మా? మీకు క్లారిటీ వస్తుందా? యెహోవాయందు ఏం కలిగి ఉండమన్నాడు? భయము, భక్తి రెండు కలిగి ఉండమన్నాడు. మూడోది ఏమంటున్నాడు? చెడుతనము అంటే ఏంటి? చెడుతనం ఏంటండి? చెప్పరండి సార్, చెడుతనం అంటే ఏంటండి? నాకు కొంచెం చెవుడుందండి, ప్లీజ్ కొంచెం గట్టిగా చెప్పండి. చెడుతనం అంటే ఏంటి అమ్మా? పాపం ఒక పార్ట్, అది అయిపోయింది. చెడుతనం అంటే ఏంటి? చెడుతనం మీకు తెలీదా? మేము అనుభవించలేదండి, అది ఎలాగుంటుంది అన్నట్టు చూస్తున్నారు మీరు. చెడుతనం అంటే తెలీదా మీకు? చెడుతనం అంటే తెలీదా? అలా బ్రతికేస్తున్నాం మనం. ఒకసారి మీరందరూ తలలు పైకెత్తండి. చెడుతనం అంటే ఏంటి చెప్పనా? దేవునికి నచ్చకుండా, ఇష్టం లేకుండా బ్రతికే ప్రతి నడక చెడుతనం. బ్రదర్, అర్థమైందా? చెడుతనం అంటే అర్థమేంటి? దేవునికి ఇష్టము లేకుండా నడిచే ప్రతి నడక చెడుతనముతో సంబంధం. ఏం కలుగుండమంటున్నాడు ఆయన? యెహోవాయందు భయము, భక్తి ప్లస్ చెడుతనం విడిచిపెట్టు. చెడుతనం విడిచిపెట్టకపోతే ఏం కలుగుతుందో దాని కింద చూడండి. స్తోత్రం చెప్పండి ఓపాల గట్టిగా. నీ దేహానికి ఏం కలుగుద్దంట? ఆరోగ్యం కలుగుద్దంట. ఒకవేళ నీ హృదయంలో చెడుతనం పెట్టుకుంటే మనకు వచ్చేది ఏంటంట? దాన్ని రివర్స్ చదవండి. వెరీ గుడ్, బాగా జ్ఞానం పెరిగింది మనకి. ఏమండి? యెహోవాయందు భయము, భక్తి కలిగి ఉంటే చెడుతనం విడిచిపెట్టు.
ఒకవేళ నేను చెడుతనం విడిచిపెట్టనయ్యా, దానివల్ల నష్టం ఏంటి అంటే నీకు కలిగేదేంటమ్మా? నీకు కలిగేదేంటి? అనారోగ్యం, హాస్పిటల్ పాల్. ఎందుకు ఈ అనారోగ్యం మన మీద దాడి చేస్తుందంటే నువ్వు చెడుతనం విడిచిపెట్టకపోతే దాడి చేస్తాయి. మీరు అధికమైన క్వశ్చన్లు నన్ను వేయకండి. ఇంకా అనారోగ్యము అంటే ఒక చెడుతనం ఉంటేనే వస్తుందా సార్? మరి బాగా భక్తి చేసిన సంగతి అంటే అది నాకు తెలియదు, దేవుడికి అప్పచెప్పండి. ఒకవేళ నా వరకైనా నేను చెప్పేది ఏంటంటే చెడుతనము మనలో ఉందంటే మనకు వచ్చేది ఏంటండి? అనారోగ్యం. ఒకవేళ దాన్ని విడిచిపెట్టేసాం దాన్ని, మనకు కలిగేదేంటి? మన దేహానికి చెప్పాలి, మన దేహానికి ఏమంటే నెంబర్ 1 మెడిసిన్ ఇక్కడ ఉందండి. డాక్టర్ గారు, మెడిసిన్ ఇక్కడ ఉంది. ఇంజెక్షను, ట్యాబ్లెట్లు, అన్ని సెలన్, ఎవ్రీథింగ్ మెడిసిన్ ఇక్కడ ఉందండి. దీన్ని మించిన మెడిసిన్ ఎక్కడ ఉంది ఈ ప్రపంచంలో? ఉందా? ఈ ప్రపంచంలో దీనికి మించిన మెడిసిన్ ఉందా బ్రదర్? అసలు అనారోగ్య పాలవుతున్నాము అంటే దానికి కారణం ఏంటంట? నీలో చెడుతనం ఉంది. ఒకవేళ దాన్ని విడిచిపెడితే నీకు వెనకాల వచ్చేది ఏంటంట? ఆరోగ్యం. ఎముకలు సత్తువుగా ఉంటాయి, మహాబలముగా ఉంటావు. నిన్ను ఓడించగలిగింది ఏది నిన్ను ఏమీ చేయలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని సూటిగా అడుగుతున్నాడు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావు అని చెప్పుకుని మోసం చేసుకుంటున్నావా? ఎన్నిసార్లు దేవుడు నిన్ను మందలిస్తున్నాడు, ఎన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం కఠినపరుచుకుంటున్నావా? నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? నీ మనసును కఠినం చేసుకుంటున్నావా? సమర్థించుకుంటున్నావా? పర్వాలేదు అనుకుంటున్నావా? ఏం కాదనుకుంటున్నావా? జాగ్రత్త సుమా, జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఏ పరిస్థితి ఏ రోజు ఎలాగుందో మనకి తెలియదు. ఈరోజు సాయంత్రం ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈరోజు సాయంత్రం దాకెందుకు సార్? 1 గంట తర్వాత నువ్వేమైపోతావో నీకు తెలియదు. అలాంటిదప్పుడు మనకెందుకండి? అలాంటిదప్పుడు మన హృదయాల్లో మనకి చెడుతనం పెట్టుకోవడం అంత అవసరమా? చెడుతనం అంటే మీకు ఏంటో అర్థమవుతుందా? దేవునికి ఇష్టం లేని పనులన్నీ చెడుతనమేనండి. అది పాపమే కావచ్చు, ఇతరుల మీద కోపమే కావచ్చు, ఇతరుల మీద పగే కావచ్చు, ఇతరుల మీద మనం అసూయత కావచ్చు, లేకపోతే చెడ్డ మాటలే కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసపుచ్చే మాటలు కావచ్చు, బూతులు కావచ్చు, రకరకాలు అన్నీ కలిపే ఆ దుర్బుద్ధి కావచ్చు. ఈ చెడుతనం అంటారు దీన్నే చెడుతనం అండి. ఇది నీలో ప్రవహిస్తే నీ దాంట్లో ఏముంటుందంట? అనారోగ్యం. దాన్ని విడిచిపెట్టేసి, నేను అందుకే చెప్తున్నా, ఒప్పుకుంటున్నాము కానీ దాన్ని విడిచిపెట్టట్లేదు. ఒప్పుకుంటాం. ఏమండి, ఎవరి మీదైనా కోపపడిన తర్వాత ఆ కోపం ఎవరి మీదో కోపపడ్డాం. మనం ఎంత తెలివిగలం తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతామండి? మనం చాలా తెలివిగలవాళ్ళు. ఎవరి దగ్గర? ప్రభువా, తప్పు నాదే, మరి అగో ఆ సహోదరిని ఇలా అన్నాను ప్రభువా, దయతో క్షమించు నాయనా, ఆమేన్, అమ్మయ్య, దేవుడు క్షమించేసాడు నన్ను. అంతేనా? ఎక్కడండి మనం పాటించేది? నువ్వు ఎవరి విషయంలో తప్పిదము చేశావో ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళి ముందు క్షమాపణ పొందాలి అన్నాడా? నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు, నీ బలి అర్పణ అట్టుకొచ్చినప్పుడు ఎవరి మీదైనా నీకు అసమాధానం ఉంటే నీ బలిపేట మీదట నీ అర్పణ విడిచిపెట్టి వానితో ముందు వెళ్ళి సమాధానం పడిరా. కానీ మనం ఎంత మోసగాళ్ళమో తెలుసా? మొట్టమొదటిగా మనం ఎవరి మీద క్షమాపణ చెప్పుకుంటామండి? మరి దేవుడు చూడలేదుగా, దేవుడు లేడుగా, దగ్గర లేడు కదా, దేవుడు మాట్లాడతలేదు కదా, కనబడలేని దగ్గర లేని దేవుడి దగ్గర క్షమాపణ చెప్పేస్తాను. ఎంత మేధావులు అండి మనం. చెడుతనం విడిచిపెట్టు. నేను ఆఖరిగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చెడుతనం విడిచిపెట్టకపోతే మన జీవితంలో ఎప్పటికీ మార్పుదల ఉండదు సుమా.
కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో ఇక మంచి వాక్య ఉపదేశాన్ని ధ్యానం చేసుకుందాం. 8వ వచనం. ఇక్కడ చూడండి, 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. చాలు. కోపం. రెండోది ఏంటండి? ఆగ్రహం. కోపం ద్వారా వచ్చేది ఏంటిది? ఆగ్రహం. దీన్ని ఏమంటున్నాడు? విడిచిపెట్టే అంటున్నాడు. అండర్లైన్ చేసుకున్నారా? విడిచిపెట్టుము. కోపము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే. చెప్పాలి, అది కీడుకే కారణం. కీడు అంటే నష్టం, బాధ, భరించడం, వేదన మన మీద పడుతుంది. అది రైనా నా కూర్చో, ఎందుకు మీద వెళ్తున్నావు? వాడిని తీసుకోండి అయ్యా. అర్థమవుతుందండి? ఇక్కడ కోపము మానుము, ఇంకోటి ఏమన్నాడు? ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కోపపడుడి కానీ, చెప్పాలి, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. ఈరోజు చాలామంది కోపం పడుతున్నారు. నేను కోపపడతాను, కానీ దాన్ని పాపంగా చేయకూడదండి. కోపము ఏమైపోతుందంటే ఆగ్రహం తెచ్చుకుంటున్నాం. మనిషి మీద మనిషి కోపాలు, ద్వేషాలు, పగలు పెంచుకుంటున్నాం, ఆగ్రహం తెచ్చుకుంటున్నాం. ఏమండి? అసూయ పడుతున్నాం, వ్యసన పడుతున్నాం. ఇవన్నీ దేనికి కారణం అండి? కీడు కదా, దీని ద్వారా నష్టం కదా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇటువంటి దేవునికి విరోధమైనవి మన దేహంలో నుంచి విడిచిపెట్టేయాలండి. వింటున్నారా? మనం విడిచిపెట్టకపోతే అది మరలా మన మీద ప్రభుత్వం చేస్తుంది. మీ ఇంటికాడ చిన్నపిల్లలు ఉన్నారు కదమ్మా, మీరు ఏమనుకోకుండా ఒక మాట మీకు చెప్తాను. మన ఇంటికాడ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఎలాగో కాదనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారనుకోండి, ఒకవేళ ఇంట్లో వెళ్ళొచ్చు, బట్టల్లో వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఇంట్లోనే లేకపోతే వరండాలో వెళ్ళొచ్చు. బాత్రూమ్కి వెళ్తారు కదమ్మా, పిల్లలు వెళ్తారు కదా, బుడ్డబడి పిల్లలు తెలియకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ బాత్రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని చూసి అలా వదిలేస్తామా? దాన్ని ఏం చేస్తామమ్మా? దాన్ని తీసి దూరంగా పారవేస్తాం. అది మన దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది మనకు? అది చెప్పండి, అది మన దగ్గర పెట్టుకుంటే ఏమవుతుందమ్మా? మాట్లాడరేంటండి? దుర్వాసన వస్తుంది, అక్కడ ఉండలేం, భరించలేం. అలాగే మన హృదయాల్లో చెడుతనం పెట్టుకుని, మనలో పాపం పెట్టుకుని, మనలో దేవునికి ఇష్టం లేని క్రియలు పెట్టుకుని, దేవునికి అసహ్యమైనవి మనం పెట్టుకుని ఎంతకాలం మనం సాగుతాం? ఎంతకాలం అండి మనం సాగేది? ఎంతకాలం భరిస్తావు నువ్వు? దాని వెనకాల నువ్వు కోల్పోయేదేంటి? అక్కడ అంటున్నాడు కదా, అతిక్రమలు దాచిపెట్టినాడు వర్ధిల్లలేవు. నువ్వు అసలు ఎంత కష్టపడినా దీవించబడలేవు. ఎన్ని కూలి పనులు చేసినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత వ్యాపారం చేసినా నువ్వు దీవించబడవు. కారణం ఏంటి? నీ హృదయంలో అతిక్రమాలు ఉన్నాయి. ఒప్పుకొని విడిచిపెట్టాలి, విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. రెండో విషయం ఏంటి చెప్పండి? చెడుతనము విడిచిపెట్టమంటున్నాడు. చెడుతనం విడిచిపెట్టకపోతే నీకు అనారోగ్యం, హాస్పిటల్ పాలండి. రాత్రి పగలు నువ్వు ట్యాబ్లెట్లకు బానిస అయిపోతావు, ఇంజక్షన్లకు బానిస అయిపోతావు. నువ్వు తినే ఆహారం ఏది నీ శరీరంలో ఇమిడిపోదు. ఎందుకనంటే నీ బాడీలో ఏముందో తెలుసా? నీ బాడీలో ఏముంది? చెడుతనం ఉంది. నీ దేహంలో ఏముందమ్మా? చెడుతనం ఉంది. కాబట్టి అది నీ మీద ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలి? అతిక్రమాలు విడిచిపెట్టు.
చెడుతనం విడిచిపెట్టు, కోపం ఆగ్రహం విడిచిపెట్టు. మరొక మాట చెప్తున్నాను, హెబ్రీలు రాసిన పత్రికలో నుంచి ఒక అద్భుతమైన ఉపదేశాన్ని మనం చూద్దాం. పన్నెండవ అధ్యాయం 1వ వచన భాగం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అండర్లైన్ చేసుకోండి అక్కడ, విడిచిపెట్టి. ఏంటిదంట? ఏం విడిచిపెట్టమన్నాడమ్మా? పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏమవుతామంట? పరిగెత్తెదము. ఏం విడిచిపెట్టమంటున్నాడు? సులువుగా చిక్కులు పెట్టే పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఏమండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి చెప్పాలి? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటండి? మాట్లాడరేంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటండి అది? నోరు, ఇంకా అబద్ధాలు, లేకపోతే ఇంకేంటండి? త్వరపడి ప్రవర్తించడం, త్వరపడి నడుచుకోవడం, లేకపోతే తొందరగా అబద్ధాలు ఆడడం, తొందరగా బూతులు తిట్టడం, తొందరగా అసూయత పడడం, త్వరగా ఇది చేయడం, అది చేయడం. ఇదే సులువుగా చిక్కులు పెట్టేస్తుంది మనల్ని. సినిమాలు చూడడం, నాటకులు చూడడం, ఇలాంటి వ్యర్థమైన చెత్తంతో చూడడం, ఇవన్నీ సులువుగా పెట్టే పాపం. మనల్ని ఏం చేస్తుందంటే అది ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది. దాన్ని విడిచిపెట్టాలి. ఒప్పుకోవడం గొప్ప కాదండి, ఒప్పుకోవడం గొప్ప కాదు, విడిచిపెట్టే గొప్ప ఉండాలి. ఒక్కసారి విడిచామంటే అది మన మీద కనబడకూడదు. మరలా మీరు కట్టుకున్న వస్త్రాలు చిరిగిపోయినాయి అనుకోండి, బాగా చిరిగిపోయినాయి అనుకోండి, దాన్ని మరలా మీ శరీరం మీద తొడుగుతారా? అమ్మా, తొడుగుతామా? ఒక చీరే కానీ, ఒక పురుషులుగా ఒక షర్ట్ కానీ, ఒక ప్యాంట్ కానీ ఒక చిరిగిపోయింది అనుకోండి, అసభ్యకరంగా చిరిగిపోయింది, అది మరలా తొడుగుతామా? దాన్ని ఏం చేస్తాం? పక్కన పారేస్తాం, దాన్ని విడిచిపెట్టేస్తాం, దాన్ని మరలా తొడుక్కోము. అలాగే దేవునికి ఇష్టం లేనివి, దేవునికి విరోధమైనవి, దేవునికి ఇష్టం కానివి మనలో ఏదైతే ఏలుబడి చేస్తుందో దాన్ని మనం పూర్తిగా ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఆఖరికి ఒక మాట చెప్తున్నాను, ముగిస్తున్నాను ఈ మాట. దైవ ప్రేమతో నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రతి వారము దేవుడు మనతో ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు, ఎంతో చక్కగా మనకు వివరిస్తున్నాడు. ఇంత వివరించిన తర్వాత నువ్వు మార్పు చెందకపోతే, నీ మనసు మార్చుకోకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ జీవితం మార్చుకోకపోతే అసలు నీకు దేనితో నువ్వు పోల్చుకోవాలో తెలీదు. దేనితో పోల్చుకోవాలో తెలీదు. చెప్పిన మాట సేవకుడు ఎందుకు చెబుతున్నాడు? సేవకుడికి ఏం పని ఉంది? సేవకుడు ఎందుకు మిమ్మల్ని మందలిస్తున్నాడు? సేవకుడు మీకు ఎందుకు గద్దిస్తున్నాడు? సేవకుడు ఎందుకు ఇలా నడుచుకోమంటున్నాడు అంటే ఎందుకో తెలుసా? నిత్య జీవం అంటే సామాన్యమైనది కాదండి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ధనవంతులు కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినా పరలోకంలో చేరలేరండి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఒకరోజు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, మరి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, ఆ రాజ్యంలో ఉండాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడండి. ఆ మాటకి యేసు ప్రభు వారు ఆనందపడ్డాడంట. అమ్మ వినాలి, చూస్తున్నారా? ఆనందపడ్డాడంట. ఆనందపడి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు గైకొను, పరలోక రాజ్యంలో ఉంటావు అని అంటే, అయ్యా, నా బాల్యం నుంచి, నా చిన్నప్పటి నుంచి అవి నేను పాటిస్తున్నాను, ఇంకేమైనా పాటించాలా అని అంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? నీకు కలిగిన వాటన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నారు. వాడు మిక్కిలి వ్యసనపరుడై, మిక్కిలి ధనం మీద ఆశ పెట్టుకుని, మిక్కిలి ఈ లోక భోగముల మీద మనసు పెట్టుకుని వాడు పరలోక రాజ్యాన్ని కోల్పోయాడండి. నేను అంటాను, వాడికి ఆ రోజు వచ్చిన అవకాశం
మరలా జీవితంలో వాడికి రాదు. ఈరోజు దేవుని వాక్యము చేత పోషింపబడుతున్న నీకు మరలా నీ భవిష్యత్తులో మరలా రాదు నీకు ఆ మాటలు. నిన్ను మందలించి నిన్ను సరిచేసే మాటలు మరలా నీకు రావు, నీకు దొరకవు. ఆ క్షణాన నువ్వు మార్పు చెందాలని ప్రయత్నం చేసిన ఆ హృదయం నీకు రాదు. గుర్తుపెట్టుకో. దేవుడి మీద అపనిందలు వేయడానికి నువ్వు ఎప్పటికీ సరిపోలేవు. అయ్యా నేను నరకానికి ఎందుకు వచ్చాను అయ్యా అని అడిగాడు కదా ధనవంతుడు. అడిగాడు, అయ్యా నరకానికి నేను ఎందుకు వచ్చాను, వాడు పరలోకంలో ఉన్నాడేంటయ్యా లాజరు అని అడిగితే అబ్రహాము చెప్పిన మాట ఏంటో తెలుసా? భూమి మీద నువ్వు సుఖమును అనుభవించావు, సుఖాన్ని అనుభవించావు, సుఖాన్ని అనుభవించావు. తిన్నావు, తాగావు, తిరిగావు, నీ శరీరంతో ఎంజాయ్ చేసావు, నీ ధనముతో సుఖపడ్డావు, అనుభవించావు. వాడు హేతన పడ్డాడు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, బహువేసన పడ్డాడు, ఇక్కడ నెమ్మది కలుగున్నాడు. ఆఫ్టర్ ఇక్కడ ఎంతండి, ఒక 70 ఏళ్ల జీవితం ముగించబడుతుంది. పరలోకములో యుగ యుగాలుండే రాజ్యాన్ని కోల్పోతున్నాం పిచ్చోళ్ళు మనం. యుగ యుగాలుండే రాజ్యాన్ని కోల్పోతున్నాం దేవుని బిడ్డలరా. మీకు తెలుసా? ఇంకో మాట చెప్తున్నాను, ఇదిగోండి బైబిల్లో అద్భుతమైన విషయంగా అక్కడ ప్రభు చెప్తున్నాడు. ఆ యవనస్తులు వెళ్ళిపోయిన తర్వాత ఆ యేసు ప్రభు వారు అంటారు, ధనవంతుడు పరలోకం రాజ్యములో చేరుట దుర్లభం, అసంభం. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం, పరలోక రాజ్యములో ధనవంతుడు దూరటం అసాధ్యం. ఏమండి, ఇది అసాధ్యం అండి. మరి ఏం చేయాలి మనం ప్రభు కొరకు? బాప్తిసమిచ్చి యోహాను వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో సర్ప సంతానమా, రేపు రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవడు తప్పించును అని అడిగితే వాళ్ళు వచ్చి అడుగుతున్నారండి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారంటే, ఇదిగో మీరు చెడుతనం విడిచిపెట్టండి, పాపములు ఒప్పుకోండి, పరిశుద్ధంగా బ్రతకండి, అన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించండి అన్నాడు. పేతురు చెప్పాడండి, ఒకే రాత్రి 3000 మందికి బాప్తిసం ఇచ్చాడండి. ఏమండి, అప్పట్లో అసలు ఏమీ లేకపోయిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టి చక్కగా ఏమండి ఎన్నెన్నో అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు కోసం బ్రతికారండి. ఈరోజు నీ ఇల్లు అమ్మేసి రమ్మంటలేదు దేవుడు, నీ పొలమును అమ్మేసి రమ్మంటలేదు ఆయన. నీ హృదయాన్ని, నీ మనస్సును పాడు చేస్తున్న నీ అలవాట్లు, నీ చెడు బుద్ధి, నీ చెడు ప్రవర్తన అవన్నీ విసర్జించమంటున్నాడు. ఈ లోక అనుభవాల మీద ఆశ పెట్టుకోద్దంటున్నాడు ఆయన. ఉన్నదాని మీద లేనట్టు, లేనిది ఉన్నట్టుగా, ఏది మనది కాదన్నట్టుగా బ్రతకమంటున్నాడు ఆయన. ఒకవేళ నీకు ఉద్యోగం ఉందా, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉద్యోగం పోయిందా, దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆహారం దొరకలేదా, దేవునికి స్తోత్రం. ఒకవేళ అప్పుల పాలు అయిపోయి ఉన్నావా, దేవునికి స్తోత్రం. ఒకవేళ ధనం కలిగి ఉన్నావా, దేవునికి స్తోత్రం అంటూ నీ కాలాన్ని గడిపేవాడిగా, ప్రభు రాజ్యానికి స్థిరపడేవాడిగా మనం ఉండాలి. అంతేగాని ఏదో కాస్త భక్తి జీవితం చేద్దాం. క్రైస్తవ్యం అంటే సామాన్యం కాదండి. అల్లాటప్పగా వచ్చేసి కాస్త నా రోగం ఉంది, నా రోగాన్ని తీసేస్తాడు దేవుడు అనుకుని వచ్చేస్తే రోగం పోయిందని, లేకపోతే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు, పెద్ద బిల్డింగులు కట్టేస్తాం, కార్లు కొనేస్తాం, పొలాలు కొనేస్తాం, భూములు కొనేస్తాం, బంగారం సంపాదించేస్తాం. ఉంటుంది ఆ విధమైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వడండి. ఆశీర్వాదం అంటే పరసంబంధమైన ఆశీర్వాదం కావాలి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, అన్నమే తింటావు కదా, బంగారం తింటావా? చెప్పండి, అన్నమే తింటాం కదండి. 1000 కోట్లు ఉన్నాయి, బంగారం తింటామా, అన్నం తింటామా? అన్నమే తింటాం. 1000 కోట్లు ఉన్నాయి, నిన్ను మట్టిలో కప్పెడతారా లేకపోతే దేంట్లో కప్పెడతారు? ఒక బంగారం కింద తవ్వి కప్పెడతారు దాంట్లో. చెప్పండి, మట్టిలోనే కదా. లేనోడైనా, గనుడైనా, పేదోడైనా, గొప్ప స్థాయి కలిగిన వాడైనా అందరూ మట్టిలోకి పోవాలా? మరి ఎందుకండి ఈ దేహం మీద మనకి ఎంత ఆశ? ఎందుకండి దీని మీద ఈ లోకంలో మనకు అంత తాపత్రయాలు? ఎందుకు ప్రియులారా? మనం బ్రతికితే ప్రభు కొరకు బ్రతికే వారగా ఉండాలి. చనిపోతే రెడీ ప్రభువా, ఐఎమ్ రెడీ ప్రభువా. ఈరోజు నేను చనిపోతే నీ కొరకు, నీ రాజ్యంకు నేను స్థిరం, నిత్యముగా నేనున్నానని నీ మనస్సాక్షి చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. చెప్పగలుగుతుందా నీ మనసు? ఓ మనుషుడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడిగితే నీ కలిగిన వాటన్నీ ఏం చేస్తావయ్యా? ఏం చేస్తారు చెప్పండి? ఇలాంటి సేవకుడు చెప్పే మాటలు మనకి ఇష్టం ఉండదు.
మంచిగా తేనె రాసి మెత్తటి మాటలు చెప్పే పాస్టర్స్ అయితే, ఉర్లగొంతిప్పల సేవకుడు మనకు నచ్చడు, కానీ హైదరాబాదులో పెద్ద పెద్ద సూటు బూట్ వేసుకున్న సేవకులు మనకి ఇష్టం. ఎందుకు? ఆ సేవకులు మంచిగా దీవెనలు ఆశీర్వాదాలు కలుగుండు అని బోధించాలి, మేమైతే పాపాన్ని చూపించాలి. ఈ రెండిట్లో కదా వ్యత్యాసం మనకి. ఏమండి, మనకి ఏది తప్పుందో దాన్ని మందలించి గద్దించినోడు మనకిష్టమా? మనకిష్టమా? మనలో ఉన్న లోపాన్ని తీసి చూపించి దీన్ని సరిచేసుకోండి అయ్యా అని చెప్పేవాళ్ళు మనకిష్టమా? అపహాసకుడు జ్ఞానమునకు లోబడడంట, సామెతలు అంటది వాక్యం. అపహాసకుడు, బుద్ధిహీనుడు దేవుని యొక్క జ్ఞానానికి లోబడకుండా వాడు అజ్ఞానముగా ప్రవర్తిస్తాడంట. మరి మీరేమై ఉన్నారో నాకు తెలియదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. విడిచిపెట్టకపోతే మనము దీవించబడలేం, విడిచిపెట్టకపోతే ఆరోగ్యంగా ఉండలేం, విడిచిపెట్టకపోతే నెమ్మది కలిగి ఉండలేం, విడిచిపెట్టకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమండి. ఏ విషయాన్ని గుర్తుంచుకుంటారని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి మోకాళ్ళ మీదకి రండి, ప్రభు బల తీసుకుందాం. దయచేసి అందరూ కూడా సిద్ధపాటు కలిగి, ప్రభువా నాలో విడిచిపెట్టలేని తనముందేమో, నాలో ఇంకా ఆ స్వభావం నాలో కనబడుతుందేమో ప్రభువా అని మనం ఒప్పుకుని విడిచిపెడదాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల తీసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుందామా? మన మధ్యన బోయాజన్న ప్రార్థన చేస్తారు. వినిన వాక్యాన్ని బట్టి, ప్రభు బల బట్టి ప్రార్థనలు చేసుకుందాం.